ఈ విషయాలు చదువుతూ ఉన్నాం. 2వ వచనం. మరి 4వ వచనంలో చూస్తే, యోసేపు దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వెళ్ళారా? దావీదు ఊరికి వెళ్ళాలి. ఎందుకొరకు అని అంటే, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టక ముందు 400 సంవత్సరాలకు పూర్వం మీకా అనేటువంటి ప్రవక్త ఒక ప్రవచనం చెప్పిండు. యెషయా చెప్పినట్టుగా ఏమనంటే, ఈ యొక్క ఇశ్రాయేలును పరిపాలించే ఆ రాజు ఎక్కడ? బేత్లెహేములో పుడతాడు అని. 766వ పేజీలో 5వ వచనంలో చూస్తే, బేత్లెహేము ఎఫ్రాతా మీకా 5:2. యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేల్ అని ఏలబోవాడు నీలో నుండి వచ్చను. నీలో నుండి అంటే బేత్లెహేములో నుండి వస్తాడు. బేత్లెహేములో పుడతాడు. ఈ మాట మరి నెరవేరాలి. ప్రవచనాలు అన్నీ నెరవేరుతాయి. దేవుడు చెప్పిన మాట ఏది నెరవేరకుండా ఉండదు. అది నెరవేరాలనంటే ఈ ప్రవచనం చెప్పిందన్న సంగతి ఇప్పుడు మనకు తెలుసు. ఇప్పుడు పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది, మనం చదువుకుంటున్నాము, అనేకులు మనకు బోధించిండు. కాబట్టి యేసు ప్రభు బేత్లెహేములో పుడతాడు ముందుగా అని ప్రవక్త ప్రవచించిండని మనకు తెలుసు. ఆనాడు మరియమ్మ యోసేపుకి ఏం తెలియదు. కానీ బేత్లెహేముకు వెళ్ళాల అంటే ఎట్లా వెళ్తారు? రాజుకు ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. నీవు వెళ్ళు, నీవు ఒక శాసనం దిగు, అందరూ ప్రజా సంఖ్యలో రాయబడాలి. అందుకొరకు అప్పుడేం జరిగిందని అంటే, ఆ శాసనాన్ని బట్టి వాళ్ళు వచ్చారు బయటికి. లోకానికి తెలిసే కారణం, ఆ కాలంలో కూడా ప్రజలకు తెలియని కారణం ఏంటంటే, యేసు ప్రభు బేత్లెహేములో ఎందుకు పుట్టిందంటే ఆ చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చినందువల్ల, అక్కడికి పోయినందువల్ల అని అనుకుంటాం. కానీ దాని కారణం ఏంటంటే, ముందు ప్రవక్త చెప్పాడు, అది నెరవేరాలి. దేవుని ఉద్దేశాలు కొన్ని ఉంటాయి, మనుషులకేమో భౌతికమైనవిగా కనబడతాయి. అంటే బయటికి కనబడే కారణాలు వేరే ఉంటాయి. ఈరోజు చాలా మంది వచ్చారు. మేము ఇక్కడికి వచ్చి వెళ్ళినప్పుడు ఎవరు లేరు. అని తర్వాత అందరు వచ్చింది. దేవుని నామాన స్తోత్రం. వచ్చిన వాళ్ళలో కొంతమంది మీటింగు అట్లనే రాయరత్నాన్ని పరామర్శిద్దామని వచ్చారు. దేవునికి తలంపు కలిగింది. రాయరత్నం కాలేరు కొడితే 23వ తేదీన అందరు వస్తారు. యేసు ప్రభువు పుట్టాలి బేత్లెహేములో అంటే ఆయనకు కారణంగా ఆ రాజుకో బుద్ధి పుట్టించిండు. అరే నువ్వు జనసంఖ్య రాయిరా అంటే అప్పుడు అందరు వచ్చారు. ఇప్పుడు కూడా చాలా మంది 2 పనులు అవుతాయని వచ్చారు. దేవుని స్తోత్రం. ఏదేమైనా దేవుడు రాయరత్నాన్ని కాపాడిండు, ఆరోగ్యం ఇచ్చిండు. రాయరత్నం ఈ విధంగా ఆదివారం నాడే ఇక్కడికి వస్తాడని నేను అనుకోలేదు. ఆయనకు దేవుని మీద ఉన్న ప్రేమ అని. దేవుని స్తోత్రం. మంచిది. కాబట్టి బేత్లెహేములో పుట్టాలి కాబట్టి పుట్టి ప్రవక్త చెప్పిండు. దేవుడు చెప్పిన మాట ఏది నెరవేరకుండా ఉండదు. ప్రియులారా, అప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు కొంతమంది గొర్రెల కాపరులు ఏం చేసిండ్రనంటే పొలములో ఉండి మందను కాచుకుంటున్నారు. మందను కాచుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు దూత ప్రత్యక్షమై వారికి తెలియజేసింది. ఏం తెలియజేసింది? ఇక్కడ 9వ వచనం నుండి చూస్తే 51వ పేజీలో, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన
సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట వీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. దూత కనబడి గొర్రెల కాపర్ల పొలంలో ఉన్నారు. బేత్లెహేం బయట, ఊరు బయట ఉండి మందను కాచుకుంటుంటే లోకరక్షకుడు పుట్టాడు అన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రో తమ మందలను విడిచిపెట్టి ఆయన దగ్గరకు వచ్చాడు. ఇంకా ఏం చెప్పిండు దూత? ప్రజలందరికీ సంతోషం, సంతోషం. ఎందుకొరకు సంతోషం? లోకరక్షకుడు పుట్టాడు. ఈ లోకరక్షకుడు ఏం చేస్తాడు అంటే 14వ వచనంలో పరలోక సైన్య దూత ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం.